బాబాయ్ చూసారా, ఈ టైంలో కూడా ఎంత క్రౌడ్ ఉందేటండి బాబు. టైం 12:30 అవుతుందండి. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. జై బాలయ్య. హలో 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 సరిగా అది ఇప్పుడు బాగుందండి. చూసారా, ఈ హోటల్లోకి రాగానే నాకు బాలయ్య బాబు గారి వైబ్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. మొన్ననే ఐమాక్స్లో డాకు మహారాజు సినిమా చూశానండి. డాకు మహారాజు సినిమా చూసిన తర్వాత నాకు ఈ హోటల్ గుర్తొచ్చిందండి. అందుకే నేను బాబు వచ్చాను. చూసారా, ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను. ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చూపిస్తాను, మీకు నోరు ఊరిచ్చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇది ఎందుకు పెట్టుకున్నానంటే మన హెయిర్ ఫుడ్లో పడకుండా చూసుకోవడం కోసమని పెట్టుకున్నాను. రండి మరి చూసాను. చూసారండి, ఎప్పటికప్పుడు తీసుకొచ్చి వాళ్ళు నీట్గా కడిగేసి కట్ చేసి నీట్గా ఉంచుతారనమాట. అదే కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో తీసి తయారు చేస్తూ ఉంటారు, ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు అలా కాదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనమాట. ఇక్కడే కట్ చేసి ఇక్కడే తయారు చేసి ఉంచుతారనమాట. ఇక్కడ చూసారా మెయింటైన్ చేస్తున్నారు నీట్గా. అన్నీ కూడా ఎక్కడికక్కడ మసాలాస్ కానీ నీట్గా అన్నీ పెట్టుకున్నారండి. ఇవన్నీ కూడా స్టవ్స్ అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. అండి ఎంత నీట్గా ఉంచారో. ఈ స్టాఫ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారో, నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. చూసారా, మన హోటల్స్లో ఏం ఆయిల్స్ యూస్ చేస్తున్నారో అని అనుకుంటాం కదా, వీళ్ళు పక్కాగా సరే అండి. ఇందులో రోటీ, రుమాల్ రోటీ అవన్నీ కూడా తయారు చేస్తారనమాట. ఇంత పర్ఫెక్ట్గా నేను ఎప్పుడైతే చూడలేదు. నిజంగా చాలా బాగుందండి. చలికాలం ఇక్కడ చలి కూడా కాసుకోవచ్చండి. ఇది చూసారా, ఇది కరివేపాకు కోడి రోస్ట్ అనమాట. చాలా బాగుందండి. ఇది చూసారా, నెక్స్ట్ అపోలో ఫిష్ అన్నమాట. చాలా బాగుంది. చికెన్ లెగ్ పీస్ చూసారా, చిట్టి ముత్యాలు పలావ్ అన్నమాట. ఇది బగారా రైస్, చిట్టి ముత్యాలు ప్లస్ చికెన్ ఫ్రై వేసుకొని టేస్ట్ చూద్దాం ఉండండి. చూడడానికి అయితే చాలా బాగుందండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే పిల్లలు కూడా తినొచ్చండి. ఎక్కువ స్పైసీనెస్ లేదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చిట్టి ముత్యాల రైస్ అండి ఇది. ఫ్రై కూడా చాలా బాగుందండి. చూసారా, ఫ్రై కూడా చాలా బాగుందండి. మనం బగారా రైస్ అండ్ మటన్ ఫ్రై ఇది కూడా టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. మటన్ అయితే సూపర్ ఉంది. ఫ్రై చాలా బాగుందండి. ఇప్పటి వరకు ఇలా తిన్నాం కదా, లైట్గా గ్రేవీ వేసుకొని తిందాం, ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుందండి. అసలు ఎక్కడో కూడా ఆయిల్ కానీ డాల్డా కానీ అవేమి కూడా తగలలేదండి నాకైతే. చాలా నీట్గా చాలా టేస్టీగా ఉందండి ఫుడ్. చూసారా, ప్రత్యేకంగా పిల్లల కోసం చైర్స్ కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలు కూర్చొని తినడానికి కూడా ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏమండో ఈ గులాబ్ జామ్ కూడా ఉందండి ఇందులో. చూసారా, ఇది కూడా టేస్ట్ చేద్దాం. భోజనం చేశాక
స్వీట్ తింటే ఆ టేస్టే వేరండి. ఇంకెందుకండి బాబు, వెళ్ళిపోండి మీరు, దిష్టి పెట్టకండి, తినాలి నేను. గొట్టిపాటి మిలిటరీ హోటల్ 24/7 గుర్తుపెట్టుకోండి.